ఇబ్బందులు, అగచాట్లు, నిర్బంధాలు, అరెస్టులు, దౌర్జన్యాలు, అవినీతి, భూదందాలు, హత్యలు వీటన్నిటినీ అధిగమించటం కోసం రాష్ట్రంలో ప్రజలందరూ కూడా, ముఖ్యంగా ఓటర్లందరూ కూడా ఒక చైతన్యవంతమైన నిర్ణయం తీసుకున్నట్లుగా కనపడుతూ ఉన్నది. మొన్న 13వ తారీఖున పోలింగ్ డే స్పష్టంగా తెలిసింది. జగన్మోహన్ రెడ్డి మాకొద్దు, ఈ అరాచక పరిపాలన మాకొద్దు, ఈ అవినీతి పరిపాలన మాకొద్దు అని స్పష్టంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా చెప్పకనే చెప్పినట్లుగా ఆ రోజున అందరికీ అర్థమైంది. ఈ రోజున కౌంటింగ్ జరుగుతూ ఉన్నది. 175 అసెంబ్లీ స్థానాలకి, 25 పార్లమెంటు స్థానాలకి కౌంటింగ్ జరుగుతూ ఉన్నది. 175 అసెంబ్లీ స్థానాలకి, 25 పార్లమెంటు స్థానాలకి తెలుగుదేశం పార్టీ కూటమి ఏజెంట్లందరూ కూడా రెట్టింపైన ఉత్సాహంతో, ఒక సంతోషకరమైన వాతావరణంలో, ఒక మానసిక ఆనందంతో గెలుపు స్వీకరించబోతున్నాం, గెలుపు స్వీకరణ మా చేతుల మీదుగా జరగబోతుంది అన్న ఉత్సాహంతో ఈ కూటమి ఏజెంట్లందరూ కూడా కౌంటింగ్ సెంటర్లో ప్రవేశిస్తే, తద్భిన్నంగా వైసీపీలో చూడటం జరిగింది. వైసీపీ వాళ్ళని కించపరచాలనేది నా ఉద్దేశం కాదు, ప్రజల్లో మార్పు తెలియజేయాలనేది నా ఉద్దేశం. ఇంకా కౌంటింగ్ ప్రారంభంలా ఇప్పుడే బాక్సులు సెంటర్ నుంచి కౌంటింగ్ సెంటర్కి వస్తూ ఉన్నాయి. ప్రక్రియ ప్రారంభం అవుతుంది. కానీ మా ఏజెంట్ల ముఖాల్లో ఆ ఆనందం, ఆ సంతోషం, అవతల ఏజెంట్స్ ముఖాల్లో కనిపిస్తున్న నిరుత్సాహం కావచ్చు, నిస్పృహ కావచ్చు, వీటన్నిటిని కూడా రాష్ట్ర ప్రజల తీర్పు వీళ్ళిద్దరి ముఖాల్లో ప్రస్ఫుటంగా కనపడుతూ ఉన్నది. మీ తీర్పు ఓటర్లందరికీ తెలియజేస్తున్నా, మీ తీర్పు ఒక అవినీతి పరిపాలనకు స్వస్తి పలికింది, ఒక అరాచక పరిపాలనకు స్వస్తి పలికింది. అది స్పష్టంగా తెలుస్తుంది. రామరాజ్యానికి నాంది పలికారు మీరు, చంద్రబాబు గారి పరిపాలనను స్వాగతించారు మీరు, చంద్రబాబు గారి నాయకత్వంలో ఏర్పాటైన ఈ కూటమిని మీరు స్వాగతించారు. అది మా ఏజెంట్స్ ముఖాల్లో ప్రస్ఫుటంగా కనపడింది, ఈ కూటమి ఏజెంట్స్ ముఖాల్లో. అది చెప్పాలని నేను మీ ముందుకు వచ్చాను. నేను అర్థమైంది. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఒక ప్రెస్ నోటో లేకుంటే ఆయన ఒక రైటప్ చూశాను నేను. ధైర్యంగా ఉండండి, అధైర్యపడొద్దు, వైసీపీ వాళ్ళ భాష అండి అది, అధైర్యపడొద్దు, ధైర్యంగా ఉండండి అంటంతో జగన్మోహన్ రెడ్డి గారు ఓటమిని అంగీకరించినట్లుగా కనపడుతూ ఉన్నది. దానికి తోడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు, కౌంటింగ్ ఏజెంట్లందరూ కూడా రూల్స్ పాటించే వాళ్ళు మాకొద్దు, ఘర్షణలకు దిగే వాళ్ళు కావాలి, తగువ పెట్టుకునే వాళ్ళు కావాలి, ఎదుటి వ్యక్తుల మీద దౌర్జన్యం చేసేవాళ్ళు కావాలని అతను మాట్లాడటం, అతని మీద ఎలక్షన్ కమిషన్ కేసు రిజిస్టర్ చేయటం, రేపో మాపో అతని మీద చర్యలు తీసుకోవటం కూడా చూస్తే వాళ్ళ ఓటమిని ముందే ఊహించారు. ప్రజల నాడి, ఓటర్ నాడిని ముందే గమనించారు వాళ్ళు. అర్థమైపోయింది వాళ్ళకి. తిరోగమన దిశలో ఉన్నాం మనం. 5 ఏళ్ల మన జగన్మోహన్ రెడ్డి పరిపాలన ప్రజల మీద ఏమాత్రం స్పందన కనిపించడం లేదు, ఎవరు కూడా ఇష్టపడటం లేదని చెప్పి తెలియజేయటం జరిగింది. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు అంటారు, ఈ ఎగ్జిట్ పోల్స్ నమ్మొద్దండి అంటారు. మరి ఏమయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, 2019లో మీరు గెలుస్తున్నారు, బ్రహ్మాండమైన మెజార్టీ వస్తే ఎగ్జిట్ పోల్స్ని స్వాగతిస్తున్నా ఉన్నారు, ఇప్పుడు ఎందుకు తిరస్కరిస్తున్నారు? అంటే మొదటి సంవత్సరాలు మీరు చేస్తేనే అదా, ఇతరులకు చేస్తేనేమో ఇదా? ఇదెక్కడ న్యాయము? అందుకే రాష్ట్ర ఓటర్లందరూ కూడా ముందస్తుగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. మీరు తీసుకున్న ఈ నిర్ణయం
ఒక అరాచక పరిపాలనను తరిమి కొట్టింది. మీరు తీసుకునే నిర్ణయం ఒక అవినీతి పరిపాలనకు స్వస్తి పలికింది. మీరు తీసుకున్న ఈ నిర్ణయం ప్రజాస్వామ్యానికి నాంది పలికింది. మీరు తీసుకునే నిర్ణయం రాష్ట్ర అభివృద్ధికి నాంది పలికింది. మీరు తీసుకునే నిర్ణయం మన రాష్ట్రానికి అమరావతి రాజధాని. ఆ రాజధానిని ఏ రకంగా అభివృద్ధి చేస్తారో చంద్రబాబు గారు మీ చేతుల్లో పెడుతున్నామని మీరు తెలియచేశారు. మీరు తీసుకున్న ఈ నిర్ణయం ప్రజాస్వామ్యాన్ని